అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొస్తున్నారని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. మాగులూరి భానుప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యులు కావాలని కోమటి పిలుపునిచ్చారు. విద్య, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు తోడ్పడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐ పాత్ర, ఎన్ఆర్ఐల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఇంతకుముందు చేసినట్లే ఇప్పుడు రానున్న కాలంలో కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఎన్ఆర్ఐని ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు చేసే విధంగా పనిచేస్తానని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి వెన్యూలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా సంతోషం. ఎన్ఆర్ఐల్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి డిజిటల్ క్లాస్ రూమ్ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అటు ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కానీ పోరాటాలు, ఆందోళన, ఉద్యమాలు నడిపించడంలో అమెరికాలో కోమటి జయరాం గారు కీలక పాత్ర పోషించారు. మరిన్ని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కర్మన కోరుకుంటా ఉన్నా.